వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. పిఎస్ ఎదుట కాల్లాపూర్ రైతులు ఆందోళన దిగారు. బాధితులను హరీష్ రావు పరామర్శించనున్న నేపథ్యంలో అనుమతి కోసం పిఎస్కు రైతులు గ్రామస్తులు వెళ్లారు. అయితే పర్మిషన్ను పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు రైతులు గ్రామస్తులు బైఠాయించారు. గేట్లు మూసివేయడంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పిఎస్ గేట్ పైకెక్కి రైతులు ఆందోళన చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. పిఎస్ ఎదుట కాల్లాపూర్ రైతులు ఆందోళన దిగారు. బాధితులను హరీష్ రావు పరామర్శించనున్న నేపథ్యంలో అనుమతి కోసం పిఎస్కు రైతులు గ్రామస్తులు వెళ్లారు. అయితే పర్మిషన్ను పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు రైతులు గ్రామస్తులు బైఠాయించారు. గేట్లు మూసివేయడంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పిఎస్ గేట్ పైకెక్కి రైతులు ఆందోళన చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, వికారాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఏం అర్థం కాలేదు, ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా అందరూ ఒక్కసారిగా అవాక్ గురయ్యారు. అయితే ఈ రోజు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూములను కోల్పోతున్న కలాపూర్, రాపూర్ గ్రామాలకు చెందినటువంటి బాధిత రైతుల్ని ఆయన అక్కడ పోయి వారితో పరామర్శించి వారికి ఒక ధైర్యం చెప్పేందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూముల్ని కోల్పోతున్నటువంటి కలాపూర్, రాపూర్ గ్రామాలకు చెందినటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి సమావేశం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటుకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, వికారాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ కావాలని రైతులు అడిగారు. అయితే ఈ సభకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసుల నుంచి సమాధానం రావడంతో కలాపూర్, రాపూల్ గ్రామాలకు చెందినటువంటి రైతులు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా వికారాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే సమస్యలు చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మేము ఎవరు చెప్పుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూముల్ని తీసుకుంటుంది. మరి ఇలాంటి టైంలో సాగు భూముల్ని ఈ విధంగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈ భూములను ఇండస్ట్రియల్ పేరిట మా నుంచి బలవంతంగా లాక్కుంటున్నటువంటి భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. అయినా సరే మా పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్లేందుకు, మాకు భరోసాగా అండగా ఉండేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వస్తుంటే ఈ విధంగా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది సరైనది కాదు, ఖచ్చితంగా సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేశారు. దానిలో భాగంగానే వికారాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. గేట్లు మూసేయడంతో గేట్లు ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రైతులు కలాపూర్, రాపూర్ గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ కూడా లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు, నిరసన కూడా తెలియజేశారు. కాబట్టి చూడాలి మరి పర్మిషన్ వస్తుందో రావట్లేదో తెలియదు. కాకపోతే మనకి ఉన్నటువంటి షెడ్యూల్ ఏంటంటే 11 గంటలకి పరిగి మండలంలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటన ఉన్నదని కూడా మనకి సమాచారం. దానిలో భాగంగానే ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూములను కోల్పోతున్నటువంటి కలాపూర్, రాపూర్ గ్రామాలకు చెందినటువంటి రైతులను కూడా ఆయన పరామర్శించనున్నారు. షెడ్యూల్ లో భాగంగా అది ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మరి చూడాలి హరీష్ రావు మరి కాసేపట్లో బయలుదేరతారా లేదా ఏంటనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే రైతులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గేట్ పైకి ఒక మహిళ ఆందోళన కూడా చేసినటువంటి దృశ్యాలు అందరూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని కూడా ఆ మహిళ డిమాండ్ చేయడం జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా పోలీసుల పైన కూడా నినాదాలు చేస్తున్నారు రైతులు. ఖచ్చితంగా పర్మిషన్ కావాలని కొంతమంది రైతులు గ్రామస్తులని పోలీస్ స్టేషన్ లోనే రైతులు పోలీసులు ఉంచి కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలుస్తుంది. పర్మిషన్ కోసం వెళ్తే ఈ విధంగా రైతుల్ని బంధించి
పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మిగిలిన రైతులందరూ కూడా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో, ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అదుపులోకి తీసుకున్నారో వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 11 గంటలకి హరీష్ రావు పర్యటన ఉన్నది. హరీష్ రావు మమ్మల్ని పరామర్శించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.